వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈఓ సిడిపిఓ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ ఆఫ్లైన్లో మీరు పొందాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171 దగ్గర ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు నేరుగా క్లాసెస్ని వినొచ్చు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మనం కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కోర్స్ ద్వారా మీరు ఆన్లైన్లో మీ ఇంటి వద్దన ఉండి క్లాసెస్ని, మెటీరియల్స్ని, డైలీ ఎగ్జామ్స్ని, వీటితో పాటు గ్రాండ్ టెస్ట్లని కూడా పొందవచ్చు. సో ఇక ఆన్లైన్లో పేపర్ 1ని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఎగ్జామ్స్ని కూడా ఇదే కోర్సులో భాగంగా మీకు అందిస్తూ ఉన్నాం. సో ఇక ఐకాన్ ఇండియా మార్కెట్లోకి ఒక పుస్తకంని తీసుకొచ్చింది. ఈ పుస్తకమే కరెంట్ అఫైర్స్ పుస్తకం. సో 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డేటా అంతా ఇందులో మీకు క్వశ్చన్స్, ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో పొందుపరిచి అందిస్తూ ఉన్నాం. సో ఈ పుస్తకం నేరుగా మీరు పొందడానికి అవకాశం ఉంది. క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కూడా ఈ పుస్తకంకి సంబంధించిన కోర్స్ ఉంటుంది, దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇక ఈ బుక్ మీకు ఏ ఎగ్జామ్ అయినా కూడా అన్ని ఎగ్జామ్స్ని కవర్ చేసేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి జియోగ్రఫీ, ఇలా అన్ని టాపిక్స్ని కవర్ చేశామండి. సో మొత్తం 2178 క్వశ్చన్స్తో ఈ బుక్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అయితే మనం ఈరోజు ఈఓ సిడిపిఓకి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం ఒక స్కీమ్ని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్ అప్డేట్ అనేది లేటెస్ట్ అప్డేట్గా గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ని గురించి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జామ్లో అడిగితే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేసేలాగా నేను ఇప్పుడు మీకు ఈ కాంటెంట్ని అందిస్తా. ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం మాట్లాడుతున్నటువంటి స్కీమ్ ఏంటి అని అంటే నందిని సహకార పథకం. సో పేరు నందిని, ఇది సహకార పథకము అని అంటున్నాం. ఈ పథకం ఎవరి కోసం రావడం జరిగింది అని అడుగుతారు. ఈ పథకానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం రన్ చేస్తున్నారు అని అడుగుతారు. నందిని సహకార పథకం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు. ఇలా ఏ కోణంలో కూడా ప్రశ్న అడిగినా మనం ఆన్సర్ చేసేలాగా మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాం. సో ఇప్పుడు పథకం పేరేమంటున్నాం? నందిని సహకార పథకము అని అంటున్నాం. ఈ నందిని సహకార పథకం ఏమిటి అని అంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయాలండి. అయ్యో ఇలాంటి పథకం ఏది లేదు అని అనుకోవద్దు. సహకార పథకం అని అంటున్నాం. ఈ నందిని కోఆపరేటివ్ స్కీమ్కి సంబంధించి మరి ఈ పథకం ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనేది ఫస్ట్ మాట్లాడదాం. ఎవరి కోసం వచ్చింది అని అంటే మహిళల కోసం వచ్చింది అని చెప్పాలి. ఈ పథకం ఎవరి కోసం వచ్చింది అని అంటున్నాం? ఇగో మహిళల కోసం వచ్చింది అని అంటున్నాం. మరి మహిళలకి సంబంధించి ఈ పథకం మహిళలకు అంటే అందరు చేయవచ్చా సార్ దీన్ని? పథకానికి సంబంధించి మహిళలు అందరూ ఈ పథకాన్ని గురించి తెలుసుకోవచ్చు అని అంటే అలా కాదు. సో ఈ పథకం మహిళలకి సంబంధించినటువంటి సంఘాలు, గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వారి కోసం ఇవ్వడం జరిగింది. అంటే మహిళలు, వారికి సంబంధించినటువంటి గ్రూప్స్ కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా ఏం చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వము అని అంటే ఈ నందిని సహకార పథకం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ ఏమని అంటున్నాం? ఆత్మనిర్భర్ భారత్, నిర్భర్ భారత్లో భాగంగా మనకి ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే కోవిడ్-19 టైంలో తీసుకురావడం జరిగింది. కోవిడ్-19 టైంలో తీసుకొచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటి? భారతదేశాన్ని అన్ని రంగాలలో స్వీయ సమృద్ధి సాధించేలా చేయాలి. అంటే సెల్ఫ్ రిలయన్స్ అని కూడా అని అంటాం. సో ఇప్పుడు భారత్ అనేది ఆత్మనిర్భర్ భారత్లో అన్ని రంగాలలో ఎదగాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఈ అన్ని రంగాల్లో ఎదగాలి అనుకున్నప్పుడు ఈ పథకానికి సంబంధించి ఈ మహిళలకి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇగో ఈ గ్రూప్స్కి సహకారాన్ని అందించి, సహకారం ఎలా అందిస్తారు అని అంటే ఇప్పుడు సహకారం గురించి మాట్లాడుతున్నాం. ఈ మహిళల గ్రూప్కి సహకారం అనేది అందిస్తారు అని అంటున్నాం. ఇప్పుడు మహిళా గ్రూప్ ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటుంది. ఏం చేయాలనుకుంటుంది? ఒక బిజినెస్ చేయాలనుకుంటుంది. ఈ బిజినెస్కి ప్రైమరీగా కావాల్సినవి ఏంటి అని అంటే పెట్టుబడులు, వాటినే మనం ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అందిస్తారు ఈ పథకంలో భాగంగా. ఇక నెక్స్ట్ ఈ బిజినెస్కి సంబంధించి మహిళా గ్రూప్స్కి ఇంకేం కావాలి అని అంటే ఒక ప్లాన్ కావాలి. ప్లాన్ అనేది కూడా అందిస్తారు. ఈ మహిళలకి సంబంధించి ఆ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడానికి నాలెడ్జ్ కావాలి. అలాంటి నాలెడ్జ్ని కూడా అందిస్తారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా అందించి
ఈ మహిళలకి ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ వారికి కావాల్సిన నాలెడ్జ్ని అందించి వారు చేయాలనుకుంటున్న వ్యాపారంలో వారిని ముందుకు తీసుకువెళ్ళేందుకోసం అని చెప్పేసి ఇక్కడ వారికి సహకారాన్ని అందిస్తూ ఉంది భారత ప్రభుత్వం. మరి ఆత్మనిర్భర్ భారత్లో వారు తయారు చేసేటువంటి వస్తువులు వచ్చి చేరినట్లయితే ఎంతో కొంత సెల్ఫ్ రిలయన్స్ అనేది వస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఇక్కడ దృష్టిలో పెట్టుకుంది. అయితే మరి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, నందిని సహకార్ పథకం అనేటువంటి పథకం ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది చెప్పండి అని అడుగుతాడు. అడిగితే మనకు ఆప్షన్లలో ఎలా ఉంటుంది అని అంటే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ అనేది ఫస్టే ఉంటుంది. ఇక్కడ మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. బిజినెస్ ఉంది కాబట్టి వాణిజ్య మంత్రిత్వ శాఖనా అని అంటారు. ఇక మూడోది ఏంటి అని అంటే సహకార్ మంత్రిత్వ శాఖ అనేటువంటిది ఒకటి ఇస్తారు. ఇక డి ఏమి ఇస్తారంటే పైవన్నీ అని ఇస్తారు. కానీ మీ ఆన్సర్ ఏముండాలి అని అంటే దీన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి అంటే ఇప్పుడు మనకి నందిని సహకార్ పథకం అనేటువంటిది ఎవరు ఈ పథకాన్ని రన్ చేస్తున్నారు అని అంటే మీరు చెప్పాల్సినటువంటి మంత్రిత్వ శాఖ వచ్చి సహకార మంత్రిత్వ శాఖ అండి. ఇగో ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది ఈ పథకాన్ని అమలు చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి సహకార మంత్రిత్వ శాఖ ఏదైతే ఉన్నదో ఈ మంత్రిత్వ శాఖకి మంత్రి ఎవరండి అట్లా కూడా అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఎవరు అని అంటే అమిత్ షా గారి పేరు చెప్పాలి. ఎవరు అని అంటున్నాం? సార్ అమిత్ షా అని అంటున్నాం. సార్ మాకు తెలిసి అమిత్ షా హోంమంత్రి, సార్ మీరేంది సహకార మంత్రి అని అంటున్నారని అంటే సహకార మంత్రి కూడా ఈయనకి 2 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఒకటి హోంమంత్రి, మరొకటి వచ్చి సహకార మంత్రి. సో ఇలా సహకార మంత్రిత్వ శాఖ ద్వారా ఈ నందిని ప్రోగ్రామ్ అనేది పథకం అనేది రన్ అవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఈ నందిని ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు మహిళా సంఘాలు వెళ్ళి సార్ మేము ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఇస్తారు, ప్రాజెక్ట్ రూపకల్పన చేసి ఇస్తారు, దాని మీద నాలెడ్జ్ ఇస్తారు, మీరు దీన్ని బాగా చేయండి అని చెప్పేసి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు. అదే ఈ నందినికి సంబంధించినటువంటి పథకం. మరి ఈ పథకానికి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది అని అడుగుతారు. మన మంత్రిత్వ శాఖ ఓవరాల్గా ఇక్కడ నోడల్గా ఉంటుంది, అంటే సుపీరియర్గా ఉంటుంది. సో కానీ ఇది ఎవరి ద్వారా రన్ చేయబడుతుంది ఈ పథకం అని అంటే మనం ఇంకొక పేరుని చెప్పాల్సి ఉంటుంది. అదే ఏమిటి అని అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అంటున్నాం. సో ఏమని అంటున్నాం? నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని గుర్తుంచుకోండి. కార్పొరేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీని ద్వారా ఇది హ్యాండిల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు పర్టికులర్గా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి నందిని సహకార్ ప్రోగ్రామ్ని గురించి ఇది మహిళలకి సంబంధించిన ప్రోగ్రామ్ అని, అలాగే ఇందులో ప్రాజెక్టులు నిర్వహించేందుకు అన్ని రకాలుగా కోఆపరేషన్ ఇస్తున్నారు అనేటువంటి అంశాలను ప్రాథమికంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్ అనేది సరైనటువంటి ఆన్సర్గా గుర్తించబడుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ సహకార మంత్రిత్వ శాఖ ద్వారా 2024 మార్చి 31 నాటికి ఈ ఎన్సిడిసి ద్వారా ఎంతమంది మహిళలు సహాయం పొందారు అనేటువంటి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే 6,426 కోట్ల రూపాయలతో 6,426.36 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రజలు సహకారం పొందారు, మహిళలు సహకారం పొందారు, మహిళా గ్రూపులు సహకారం పొందాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అని అంటే 2024 మార్చి 31 వరకు. ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చింది. నందిని సహకార పథకం అని అంటే ఈ పథకం ఉద్దేశం ఆత్మనిర్భర్ భారత్లో భారత్ని ముందుకు తీసుకెళ్లడం, ఇందులో మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం, మహిళలు చేస్తున్న బిజినెస్ని ప్రోత్సహించడం, దానికే ఉన్నటువంటి పేరు నందిని సహకార పథకం అని అంటున్నాం. ఇది సహకార మంత్రిత్వ శాఖ పరిధిలో రన్ అవుతుంది. దీనికి సంబంధించి హ్యాండిల్ చేస్తున్నది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇలా ఈ పథకం గురించి గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఇచ్చి పడేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.